వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బ్రెయిన్ తర్వాత సెకండ్ బ్రెయిన్ లాంటిది గట్ అనమాట. మనకి మొత్తం న్యూరాన్స్, హార్మోన్స్ అన్నీ కూడా గట్ నుంచి రిలీజ్ అవుతాయి. సో గట్ని అనవసరంగా మనము ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్తోనూ, పిచ్చి ఫుడ్ హ్యాబిట్స్తోనూ అన్నీ చేయటం వల్ల గట్ని ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు గట్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు లేటెస్ట్ ఈ ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ ఈ డెకేడ్ అంతా గట్ హెల్త్ మీదే ఉంటుంది. ఓకే. సో ఏదైనా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కదా. సో గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ బ్రెయిన్ తర్వాత గట్ హెల్త్. ఓకే సార్, గట్ హెల్త్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్ టైమ్స్లో డైట్ అనేది కూడా ఫాలో అవ్వడం అనేది కూడా చాలామంది స్టార్ట్ చేశారు. అంటే ముందు ట్రెడిషన్ ఉంది, కాకపోతే ఈ మధ్యకాలంలో ఆ ట్రెడిషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఆ డైట్ అనేది చేస్తేనే మన బాడీ అనేది బాగుంటుందంటారా? కంపల్సరీ డైట్ అనేది కంపల్సరీ కాదనేది జస్ట్ అంటే మనం పక్కన యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఆమె సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఒక సూపర్ స్పెషలైజేషన్ అయిపోయిన తర్వాత మిగతా అవి చిన్న డిగ్రీస్ ఒక 10 చేస్తాము. జస్ట్ అవి నేమ్ని యాడ్ చేస్తాయి. నాకేం ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా లాగే ఏమి ఉండదు అనమాట. అట్లాగే ఇవి డైట్ ఇవన్నీ ఏంటి అంటే మనము ఏదో ఒక డైట్ చేస్తేనే హెల్దీగా ఉంటాము, లేకపోతే మనం బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ చూసుకొని మన వెయిట్కి హైట్కి కరెక్ట్గా మ్యాచ్ చేస్తేనే మనం బాగుంటాము. ఒక షుగర్ పేషెంట్ వస్తాడు, షుగర్ లెవెల్స్ని ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాడంటే దట్ ఈస్ డేంజర్ యాక్చువల్లీ. మన బాడీ కదా ఇది. ఈరోజు మన టెంపరేచర్, కోల్డ్ హాట్ టెంపరేచర్ బేస్ చేసుకొని మన మూడ్ని బేస్ చేసుకొని కూడా అది మార్చుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు మనం వర్క్ ఎక్కువ చేసాము, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, కంప్లీట్లీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అతని షుగర్ ఏంటంటే 110 నార్మల్ అంటే 110కే తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి ఏం చేస్తాడంటే రోజు ఏముండదు, నీరసంగా ఉంటాడు, కానీ నా షుగర్ లెవెల్స్ నార్మల్ సార్ నార్మల్ అంటాడు. అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనమాట. అట్లా మనం ఎప్పుడు కూడా, అందుకే మీరు ఒక షుగర్ లెవెల్, ఒక డైట్ గురించి చూసుకుంటే షుగర్ లెవెల్ నార్మల్ ఏంటంటే 70 to 110. ఓకే. వాడే అంత రేంజ్లో ఇచ్చాడు కదా, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? స్ట్రిక్ట్గా పేపర్ మీద రాసుకొస్తాడండి 110, 112, 100, అసలు ఎంత నేరోగా మ్యాజిన్లో చేస్తారు. అది సేఫ్ కాదు. ఇది ఎందుకంటే ఈ డైట్ కూడా అంతే. మనం ఒక స్ట్రిక్ట్గా మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తామనుకోండి, మండే ఉన్నట్టు సండే ఉండము, అంతే కదా. మండే ఈజ్ అ వర్కింగ్ డే, హరీ బరీ ఉంటుంది. సండే ఈజ్ అ వెరీ లీజర్ డే. మీరు ఒకే రోజు ఒకే పర్సన్, మగా నా హైట్, నా జీన్స్, నా బాడీ ఫ్యాట్, నా మజిల్ అంతా డిఫరెంట్. ఒక లేడీ ఉన్నారు, ఒక బాయ్ ఉంటారు, అతని జీన్స్, ఎన్విరాన్మెంటు, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అంతా డిఫరెంట్ కదా. లేదు అందరికీ ఒకటే డైట్, ఐదర్ కార్బ్స్ పెంచండి, ఒక అతనేమో వచ్చి అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీవన్. జనరల్గా యాజ్ ఎ సర్జన్ కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్స్ మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే మీ యాక్టివిటీని బేస్ చేసుకొని వర్క్ చేయండి. ఓకే. మీ ఫుడ్ మీదంతా మీ యాక్టివిటీని బేస్ చేసుకొని ఒక స్ట్రిక్ట్గా మనం ఒకటి ఫాలో అయితే లైఫ్ లాంగ్ మనం చేయలేము ఆ పని. మీరు ఈరోజు కంప్లీట్గా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు, కంప్లీట్గా ప్రోటీన్ డైట్ తీసుకుంటారు, ఎన్ని రోజులు చేస్తాం మనం అట్లా? అది సాధ్యం అవ్వదు యాక్చువల్గా. అట్లా కాకుండా టైంకి తీసుకోండి. యాక్చువల్గా మీరు సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి, సపోజ్ 7 to 8, 12 to 1, 6 to 7 ఆర్ 7 to 8, వాట్ ఎవర్ ది కంఫర్టబుల్ మీ యొక్క యాక్టివిటీని బట్టి. కొంతమంది 9కి పడుకునే వాళ్ళు ఒక 2 hours ముందు తినమని చెప్తాం, కొంతమంది 12కి పడుకుంటారు, వాళ్ళు 9కి తింటే సరిపోతుంది. నైట్ డిన్నర్కి మనం తినే ఫుడ్కి ఒక 2 hours గ్యాప్ సరిపోతుంది. ఓకే. అట్లా కాకుండా ఒక రూల్ లాగా పెట్టుకొని ఏదో సిస్టంలో నుంచి ఎక్సెల్ షీట్ ఒకటి బయటికి తీసుకొచ్చి 100 grams ప్రోటీన్ అనగానే 4 జీడిపప్పులు, 2 కందిపప్పులు అనుకుంటూ ఒక కప్పు తీసుకొని వేయింగ్ మిషన్లో పెట్టి, నిజంగా అలా తిన్న అది మనమేమో రోబోస్ ఒక చిప్పులో పెట్టి 80% ఛార్జింగ్ అవ్వగానే స్టాప్ చేయమని చెప్పడానికి. మనం మారిపోతుంటాం సార్. ఎవ్రీడే మన ఏజ్ పెరుగుతుంటుంది, మన యాక్టివిటీ పెరుగుతుంటుంది. సో ఏదైతే మనం ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నామో మీ యాక్టివిటీని బేస్, సపోజ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాల్సిందే, స్కిప్ చేయడం కుదరదు. ఓకే. అందులో ఏం తింటారనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా మేము చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో ఏది ఫాలో అవుతారు, జనరల్గా మీరు ఫాలో అవ్వద్దు. మీరు ఇంట్లో ఏది ఫాలో అవుతారు, సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, తెలుగు బేస్డా, మేబీ తెలంగాణ బేస్డ్, వాట్ ఎవర్ థింగ్ ఈజ్ మీకు ఏదైతే ఫాలో అవుతున్నారో అది మీకు ఎంత అవసరం అయితే అదే తీసుకోండి. మీరు సపోజ్ మీరు చపాతీ తీసుకుంటారు, చపాతీ తినండి. 3 పూట్ల చపాతీ తినడం అనేది తప్పు. ఓకే. ఒక చపాతీ, కొంచెం రైస్, నెక్స్ట్ చపాతీ, రైస్, వాట్ ఎవర్ థింగ్ ఈజ్ మార్చుకుంటారు. ఎందుకంటే సార్ మనం ప్రతి ఫుడ్కి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది, ప్రతి ఫుడ్కి అవసరమైనవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి.
ఒక్క ఫుడ్ ఎవరైనా సరే ప్రపంచంలో ఒక ఫుడ్ చూపించి ఇది తింటే నువ్వు 100 years జబ్బు లేకుండా హ్యాపీగా బతుకుతామని చెప్తారా? ఎవరు చెప్పం కదా. చెప్పరు సార్. మరి అలాంటప్పుడు ఓన్లీ ప్రోటీన్ తింటా, ఓన్లీ కార్బ్ తింటా, ఓన్లీ ఆయిల్ తింటా, కోకోనట్ ఆయిల్ తాగుతా, ఓన్లీ ఆయిల్ మేమో ఆయిల్ లేనిది అసలు తినమని చెప్తారు ఒకళ్ళు. కరెక్ట్ అవ్వదు. బెస్ట్ ఆయిల్ అనేది ఏది ఉండదు సార్. ఎప్పుడు కూడా ఏంటంటే ఆయిల్స్ అనేది వీక్లీ మార్చుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ప్రతి ఆయిల్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఈ రోజు మనం గ్రౌండ్ నట్ తీసుకున్నాం, నెక్స్ట్ వీక్ ఆయిల్ తీసుకో, ఎక్కడికి వెళ్ళిపోం కదా. మనం అదంతా వదిలేసి ఏం చేస్తామంటే బాగా డీప్ ఫ్రై, ఊరికి ఎక్కువ థింక్ చేసుకోవడము, ఫాస్టింగ్ 16 hours ఫాస్టింగ్ ఉంటారు సార్. దాని పేరు వెరీ పాస్ట్ నేమ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సార్. ఏంటి సార్ అది? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సార్. యాక్చువల్లీ డైట్ అన్ని ఏంటి అంటే బ్యారియాట్రిక్ సర్జరీ చేసేటప్పుడు మేము ఒబీస్ సర్జరీ చేస్తాం కదా. ఒబీస్ సర్జరీలో ఒక రూల్ ఉంటుంది సార్. ఏంటి అంటే నేను ఇప్పుడు సపోజ్ ఒక 150 kgs ఉన్నాను సార్, నేను సర్జరీ చేస్తాను. సర్జరీ చేసిన తర్వాత ఏం చెయ్యను నేను. యాక్చువల్గా సర్జరీలో మీ స్టమక్ కెపాసిటీ 1 liter. ఓకే, అంటే మీరు 1 liter తినొచ్చు. అంటే 1 liter అంటే వాటర్లో కన్వర్ట్ చేస్తా. సో నేనేం చేస్తానంటే దాన్ని 100 mlకి మారుస్తాను. స్టమక్ని షేప్ మార్చేసి 100 mlకి, అంటే మీ కెపాసిటీని తగ్గిస్తాం. సో మీరు ఈ 100 mlలో హై షుగర్స్ తీసుకున్నా సేమ్ ఉంటారు మీరు. ఇప్పుడు సపోజ్ నేను 1 liter కెపాసిటీని 100 mlకి మార్చాను సార్. మీరు మంచిగా షుగర్కి మిల్క్ షేక్లు అవన్నీ తాగేశారు అనుకోండి, సేమే కదా, సేమ్ క్యాలరీస్ తీసుకున్నారు. నేను బ్యారియాట్రిక్ సర్జరీ ఫెయిల్. అందుకని ఏం చేస్తామంటే సర్జరీ చేసాక ముందు 6 months ట్రైనింగ్ ఉంటుంది అతనికి. అంటే అతను ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే తనకు ఒక ఐడియా రావాలి. తనగా ఒక 10% వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, అంటే తన విల్ పవర్ అనమాట. ఒబిసిటీ అనేది ఒక సైకాట్రిక్ ప్రాబ్లం యాక్చువల్గా. పాపం తనకేం సంబంధం లేదు, తనకు తినకపోతే ఆగలేడు యాక్చువల్గా. అందుకే నేను చేస్తాను, ఒబిసిటీ ఉన్న ప్రతి పేషెంట్ సైకాట్రిక్ కౌన్సిలింగ్కి వెళ్తాడు. ఫస్ట్ వెళ్ళి తనకి ఏదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత ఒక 6 months తనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే మనం ఒక డైట్ ఇచ్చి ఇది నువ్వు ఫాలో అవ్వాలని చెప్పి ఒక యాక్టివిటీ ఇస్తాం. ఒక 30 minutes to 1 hour యాక్టివ్గా ఉండాలి. అంటే తనకి ఏంటంటే తన బాడీ మీద తన కంట్రోల్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఇది తినొచ్చు, ఇది తినకూడదు. అతను ఓన్గా ఒక 10% kg వెయిట్ లాస్ అవ్వాలి, 10% వెయిట్ లాస్ అవ్వాలి. అంటే మోటివేట్ అవ్వాలి. అప్పుడు బ్యారియాట్రిక్ చేస్తాము. లేకపోతే బ్యారియాట్రిక్ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫెయిల్ అయిపోతుంది. మీరు చేసేసాను 100 ml, మీరు 1 liter తినకుండా హ్యాపీగా మిల్క్ షేక్లు తాగేశారనుకోండి, మిల్క్ షేక్లు షుగర్ సిరప్లు తాగేశారనుకోండి, గంటకి తినేశారనుకోండి సార్, గంటకి 100 ml చొప్పున తిన్నారనుకోండి, ఫెయిల్ కదా, సర్జరీ ఫెయిల్. దానికోసం క్రియేట్ చేసిన డైట్లు ఇవన్నీ యాక్చువల్గా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, కీటో డైట్లు కానీ, ప్రతి దాన్ని మనం జనరల్ పబ్లిక్కి వాడేస్తున్నాం. ఓకే, జనరల్ పబ్లిక్ ఏంటంటే ఎప్పుడైనా ఒక 6 monthsకో లేకపోతే ఏదైనా సర్జరీకి వెళ్ళడానికి ముందు కొంచెం వెయిట్ లాస్ అయితే రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే. లైఫ్ లాంగ్ ఈ సేమ్ డైట్లు యూస్ చేయడం కుదరదు సార్. ఇట్స్ వెరీ డేంజర్ యాక్చువల్గా. ఎందుకంటే కీటో డైట్ వాడుతున్న చాలా మందికి కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయని ఆల్రెడీ తెలుసు, ఎవ్రీబడి ప్రూవెన్. నిజమా సార్? మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నారు సార్, ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి కదా, దాన్ని బై ప్రొడక్ట్ ఎవరు రిలీజ్ చేయాలి బయటికి? కిడ్నీ. సరే, మీరు కిడ్నీ 100 years కోసము ఇంత డయాలసిస్ చేయడం కోసమని మనకి క్రియేట్ అయింది. ఇంత ప్రోటీన్ని మీరు డైజెస్ట్ చేయమని కిడ్నీ మనకి బాడీ లోపలికి వచ్చింది. మీరు రోజు 60 grams ప్రోటీన్ ఇవ్వాల్సిన వాళ్ళు మీరు 200 grams ప్రోటీన్ రోజు ఇచ్చారనుకోండి, ఎన్ని రోజులు పనిచేస్తుందో చెప్పండి? హాఫ్ పడిపోతుంది కదా. సరే, సింపుల్, ఇస్ మిషన్. మీ ఇష్టం వచ్చినట్టు రోజు ఇచ్చేటప్పుడు మీరు వాటర్ కూడా, మీకు ఆల్రెడీ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, వాటర్ ఎంత పడితే అంత తాగకూడదని చెప్తారు. 3 to 4 liters ఈజ్ ద కరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే యుద్ధం చేసినట్టు వాటర్ బాటిల్ పట్టుకొని అదొక పోస్ట్ లాగా ఫటా తాగుతూనే ఉంటారు, యూరిన్కి వెళ్తూనే ఉంటారు. మీరు రోజుకి 3 liters చొప్పున ఫిల్టరేషన్ చేయడానికి మీ కిడ్నీ తయారు చేశారు, దేవుడు ఇచ్చాడు మనకి. ఓకే, దాన్ని మీరు రోజు 5 లీటర్లు పోసారనుకోండి, దాని వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, మిషన్ తగ్గిపోతుంది కదా సార్. ఎక్కువ రోజులు నడిస్తే కాలు అరిగిపోదా? సేమ్ కాన్సెప్ట్ కదా. మీరు ఎక్కువగా ఒక ప్రోడక్ట్ని పంపిస్తున్నారు, మన బాడీ ఎన్ని రోజులు డైజెస్ట్ చేస్తుంది, ఎన్ని రోజులు వాడుకుంటాం మనం దాన్ని. ఓకే, దానివల్ల ప్రాబ్లం. సో యాజ్ ఎ సర్జన్గా నా వైపు నుంచి యాజ్ ఎ ప్రాక్టీస్ మనము ఒకళ్ళు చెప్పిన దాన్నో లేకపోతే ఒక చోట ప్రూవ్ అవ్వచ్చు సార్, ఏముండదు, ఇది ప్రూవ్ అవటంలో తప్పేం లేదు యాక్చువల్గా. కీటో డైట్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకుంటే మీరు చాలా బాగుంటారు, మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇవి అన్నీ ప్రూవెన్ అవ్వచ్చు. కానీ డయాబెటీస్ అనేది షుగర్ వాల్యూ కాదు. ఓకే, మీకు షుగర్ వాల్యూ పెరిగితే డయాబెటీస్ ఈజ్ అన్కంట్రోల్డ్ అని.
షుగర్ వాల్యూ తగ్గితే డయాబెటీస్ కంట్రోల్డ్ అని. కంట్రోల్డ్ అంటారు తప్ప తగ్గిందని ఎవరు చెప్పరు. కంట్రోల్లోకి వచ్చిందని. అవును సార్, ఒక్కసారి షుగర్ వచ్చిన వాళ్ళు కంట్రోల్లో ఉంది అని అంటారు తప్ప షుగర్ అనేది ఒక వాల్యూ, డయాబెటీస్లో షుగర్ వాల్యూ అనేది వాల్యూ చూపిస్తుంది అంతే. కంట్రోల్డా అన్కంట్రోల్డా అంతే తప్పించి మీకు షుగర్ తగ్గిందా, షుగర్కి సంబంధించిన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయా లేదనేది చెప్పదు ఎప్పుడు. ఓకే. సో అంటే మనం అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం అనేది రాంగ్. మనం ప్రోగ్రామ్ కాదు సార్, టైం టేబుల్లో రాసుకొని 2 జీడిపప్పులు 2 బాదం పప్పులు ఒక గిన్నె ఒకటి తీసుకొని అదేదో చిన్న చిన్న వెయింగ్ మిషన్స్ వచ్చాయి దాని మీద పెట్టుకొని కరెక్ట్గా 90 grams రైసు అట్లా అనేది దట్ ఈస్ ద డేంజర్. ఓకే. సో నేనైతే సజెషన్ చేయమంటే మీరు టైంకి ఫుడ్ తినండి, బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. ఆయిల్ కూడా ఏంటంటే ఫ్రై ఐటము ఆయిలీ ఐటమ్ తగ్గించుకోవడము, టేస్ట్ కోసం కాకుండా తగ్గించుకోవడం, ఆయిలీ ఐటమ్స్ తగ్గించుకోవడము. సాల్ట్ కూడా ఏంటి అంటే ఎంతైతే అవసరం ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్ యాడ్ చేయకుండా, సాల్ట్ కూడా రోజుకి 2 grams సాల్ట్ లాగా. ఇప్పుడు సాల్టే మెయిన్ డేంజర్ అనమాట యాక్చువల్గా. అదే మీరు ఇందాక చెప్పారు సోడియం అనేది కూడా, సోడియం ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఎవ్రీ డే 30 minutes వాకింగ్. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇంటి పనులు తీసేశారు, 0 అయిపోయాయి ఇప్పుడు అందరికీ. మేమైతే 0 ఇంటి పనులు లేవు, బయట ఎండలో తిరగడం లేదు, యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఏదో బై మిస్టేక్ అదృష్టం కొద్ది గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చి మనల్ని బతికిస్తున్నాయి, కానీ ఇండివిజువల్ హౌసెస్లో అయితే 0 యాక్టివిటీ. ఇంటికి వెళ్ళాం ఏదో సినిమాలో చెప్పినట్టు, ఇంట్లో తలదించితే ఇన్స్టిట్యూట్లో ఎత్తాలి, ఇన్స్టిట్యూట్లో తలదించితే ఇంట్లో ఎత్తాలి అన్నట్టు తగ్గిపోతుంది కదా. సో గేటెడ్ కమ్యూనిటీస్ వల్ల మనకి యాక్టివిటీ పెరుగుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 to 45 minutes per day చేసుకొని, జిమ్ చేస్తారా, యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, అది మన కంఫర్ట్స్, మనకున్న యాక్టివిటీ ప్రకారం చేసుకుంటూ ఉంటే యూ విల్ బీ హెల్దీ. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హ్యాపీగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, అయిపోయింది. అంటే వీటికి సంబంధించి ఒకటి నేను చూశాను సార్ రీసెంట్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఒక 12 hours నువ్వు ఫాస్టింగ్ చేసావంటే నీ బాడీలో ఇలా ఉంటుంది, 18 hours చేస్తే ఇలా ఉంటుంది. సో అండ్ 24 hours చేసావంటే నీ బాడీలో అయితే కొత్త ఎనర్జీ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. 48 hours అయితే యువర్ సూపర్ మ్యాన్ కైండ్ ఆఫ్ అని చెప్పేసి ఈ రీల్స్ కొన్ని చూశాను. నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఎగ్జాక్ట్ ఐడియా. సో ఏంటి సార్ అట్లా తినకుండా అలా ఉంటే నిజంగా బాడీలో కొత్త ఎనర్జీ అనేది ఫామ్ అవుతుందా? జనరల్గా సార్ ఇప్పుడు మనం ఎక్కువ హెవీగా తిన్నాం అనుకోండి, ఆ రోజు మనకే తెలిసిపోతుంది యాక్చువల్గా. హెవీగా తిన్నాం అనుకో, యూ విల్ ఫీల్ లైక్ ఏం స్లీపీ, ఆల్మోస్ట్ ఏం చేయబుద్ధి కాదు, ఆల్మోస్ట్ లైక్ నిద్రలాగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ తిన్నప్పుడు బ్రెయిన్కి వెళ్ళాల్సిన కొంచెం సర్క్యులేషన్లో కొంచెం బవల్కి వెళ్తుంది యాక్చువల్గా. డైజెషన్ అవ్వాలి కదా, అందుకని హెవీగా తిన్నప్పుడు మనమే చాలా లోలో ఉంటాం. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, యూ విల్ బీ యాక్టివ్ ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఇంకా తక్కువ తీసుకున్నాం అనుకో, ఫాస్టింగ్లో తీసుకున్నప్పుడు మనకి గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోతుంది, తర్వాత హెడేక్ స్టార్ట్ అవ్వటము, అన్ఈజీనెస్ అన్నీ వస్తాయి. ఈ ఫాస్టింగ్ డీటాక్స్ చేసుకోవడము, ఎక్కువ రోజులు ఫాస్టింగ్ ఉంటే లోపల ఉన్నది మొత్తం అరిగిపోతుంది. సార్ యాక్చువల్లీ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేది పర్సన్కి వేరీ అయిపోతూ ఉంటుంది యాక్చువల్గా. మనము 10 గంటలు ఫాస్టింగ్ చేస్తే లేకపోతే 48 hours ఫాస్టింగ్ చేస్తే మనకి ఏదో కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది అనేది జనరల్గా ఎనర్జీ ఎక్కడ క్రియేట్ అవ్వదు, మన బాడీలోనే ఉంటుంది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఏదన్నా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి అయినా జస్ట్ నార్మల్ ఏదో మనం కూడా ఫాస్టింగ్ ఉండి కంట్రోల్ చేసుకోగలం అన్న ఫీలింగ్తో తప్ప ఫాస్టింగ్ వల్ల ఒక పేషెంట్ హెల్దీగా ఉంటాడనేది నో. నేనైతే పర్సనల్లీ నో సార్. వాట్ ఎవర్ ది రిజల్ట్స్ షోస్ ఐ పర్సనల్లీ సే నో. ఎందుకు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆర్థోపెడిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ రిపోర్ట్ చూపించాడు అనుకోండి, ఎండోస్కోపీ నాకు సంబంధం లేదు భయ్యా, మీరు వెళ్ళి చూపించుకోండి. నా అలాంటి వాడి దగ్గరికి వచ్చి ఈసీజీ చూపించారు అనుకోండి, నేను అదే చెప్తాను, నాకేం సంబంధం లేదు భయ్యా. మీ దగ్గరికి కావాల్సింది ఎండోస్కోపీకి, ఆయన దగ్గరికి కావాల్సింది ఎక్స్రే. సో ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకున్నా లేదా యాజ్ ఎ సర్జన్గా పర్స్పెక్టివ్లో చూసి మనం చెప్పేది ఏదైనా ఉంటుంది, పర్స్పెక్టివ్లో ఉంటుంది. సో మేమేం చేస్తామంటే 4 to 5 AM మీకు యాసిడ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. లివరు, ప్యాంక్రియాస్ అది మీ కంట్రోల్లో ఉండదు. మీరు తినకపోయినా ఆ జ్యూస్ రిలీజ్ అయ్యేవి. మీరు ఫుడ్ తినలేదనుకోండి సార్, జ్యూసెస్ ఏమవుతాయి, అవేమి మోషన్లో ఏమి రావు డైరెక్ట్గా, దానికి డైజెషన్ అవ్వాల్సిందే. సో అవి అక్కడే ఉండి మనకి లోపల ఏదైతే లేయర్స్ ఉన్నాయో వాటి మీద పడతాయి డైజెషన్స్ అన్నమాట. ఓకే. సో ఫాస్టింగ్ చేయటం అనేది, ఫాస్టింగ్ చేస్తే ఏదో గ్లో వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అనేది ఎలా ఉంటుందంటే, మేబీ మై పర్సనల్ ఫీలింగ్ ఈస్ లైక్ మంచి వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు అన్నట్టే ఉంటుంది. ఇంకా దాని అర్థం అయిపోయింది.
ఫోటో పెట్టేయడం, దండ పెట్టేసేయడం. అదన్నీ ఏంటంటే ఈజ్ పర్సనల్ సార్ అంతే. యాక్చువల్గా ఏంటంటే మనము వీటిని మనం ప్రూవ్ చేయలేము యాక్చువల్గా. ఎందుకంటే ప్రూవ్ చేయాలంటే ఒక 100 మెంబర్స్ని తీసుకోవాలి. 100 మెంబర్స్లో ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, వెయిట్ డిఫరెన్స్ ఉంటాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు తినే ఫుడ్, ఎన్విరాన్మెంట్స్ అన్నీ డిఫరెన్స్ ఉంటాయి సార్. బట్ ఏంటంటే అది జనరల్ ఒపీనియన్ ప్రకారం నేనైతే యాజ్ ఎ గ్యాస్ట్రో పర్సన్ అయితే వీఆర్ ఫాస్టింగ్ మాత్రం వీఆర్ అగ్నెస్ట్ ఫర్ దట్. ఓకే. కానీ ఎంత తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ మోర్ యాక్టివ్ తీసుకోండి హ్యాపీగా. లేదు మీరు ఈరోజు కొంచెం ఏమీ అంత యాక్టివిటీ లేనప్పుడు కొంచెం తగ్గించుకొని తినండి, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే. స్పెసిఫికల్గా ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానంటే మీరు నైట్ డిన్నర్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 12 hours పడుతుంది యాక్చువల్గా ఆన్ అన్ యావరేజ్. మీరు దాన్ని మళ్ళీ స్కిప్ చేసి 11కో 12కో తీసుకెళ్లారనుకోండి, అది 18 hours వెళ్ళిపోతుంది. ఈ జ్యూసెస్ అన్నీ రిలీజ్ అయ్యాయి తెల్లవారుజామున 4 o'clock. 4 to 5 జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి. అందుకే మన విలేజ్ అంతా అవేక్ అయ్యేదే 4 to 5. సో జ్యూసెస్ రిలీజ్ అయ్యే టైం యాక్చువల్గా మనం బబల్ మూమెంట్స్ వచ్చాయి కానీ జ్యూసెస్ కానీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడక్షన్ కానీ మొత్తం మార్నింగే సార్. ఓకే. జనరల్గా అందరూ మన బాత్రూమ్లో ఎక్కువగా మీరు యూరిన్ ఏ టైంలో పాస్ చేస్తారన్నా, ఏ టైంలో మోషన్ అంతా ఆ టైమే. అది ఆ టైంలో ఫుడ్ లేకుండా స్కిప్ చేసి దాన్ని 1 o'clock తీసుకొని వెళ్ళి లంచ్ చేసి షార్ట్ టర్మ్గా నేను వెయిట్ లాస్ అయ్యాను, షార్ట్ టర్మ్గా నేను చూసావా ఎంత స్లిమ్గా ఉన్నాను, ఓకే ఈరోజు ఓకే, 1 month ఓకే, 2 months ఓకే, 3 months, లైఫ్ లాంగ్ చేస్తామా? ఆ తర్వాత ఉంటుంది సినిమా. మన బాడీ ఎప్పుడు రిజర్వ్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి లివర్ అనుకున్నాండి, బై మిస్టేక్ దేవుడు 80% పాడు చేసుకున్న 20%తో మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ బతకడానికి ఇస్తాడు. యాక్చువల్గా 80% వచ్చేదాకా మనకి ఏ ప్రాబ్లం రాదు, 80% పాడైపోయేదాకా. ఆ 20% తర్వాతే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో మీరు 1-2 years చేస్తే వీఆర్ హ్యాపీ, ఓకే మనం బాగానే ఉంటాం. 3rd year ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్స్ అన్నీ 3rd year స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని బదులు మీరు కావాల్సిందే తినండి, ఏమవుతుంది తిన్నంత వరకు తినండి. అంటే మన ఏజ్ని బట్టి మనం ఉండాలి యాక్చువల్గా. మన ఏజ్ని బట్టి, మన ఫ్యామిలీ హిస్టరీని బట్టి, మన యొక్క యాక్టివిటీని బట్టి, మన జాబ్ని బట్టి మనం ఉండాల్సి వస్తుంది. అది మనకి లైఫ్ లాంగ్. ఎందుకంటే మనం ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 years సార్. హ్యాపీగా 8 years ఉండాలి కదా. కావాలంటే ఏదైనా రిస్ట్రిక్షన్ చేసుకునేటప్పుడు 60-65 తర్వాత చేద్దాం, ఇప్పుడు తొందర ఎందుకు? ఉన్నదాన్ని అనుభవించండి అంటారు. అనుభవించాలంటే అగ్రెసివ్గా చేయొద్దు, లోగా చేయొద్దు, ఏదో బ్యాలెన్స్డ్గా చేయండి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గుడ్ ఫుడ్ అని ఎవరన్నా అడిగితే ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఓకే. వాటర్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అన్నీ ఉండాలి, యాక్టివిటీ ఉండాలి, నిద్ర ఉండాలి 8 hours. దట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ కంప్లీట్ మ్యాన్ ఆర్ ఉమెన్, వాట్ ఎవర్ థింగ్ ఈస్. అంతేగాని ఒక్క దాని మీద పడిపోవడం అనేది రాంగ్ సార్ యాక్చువల్గా. అది ఏదన్నా కొంచెం టైంకి ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అందరూ చేస్తున్నారు కాబట్టి నేను మొత్తం అందరినీ మానేయండి ఇది చేయండి అని మనం చెప్పడం కూడా చేయలేం కాబట్టి బ్యాలెన్స్డ్గా చేసుకోండి యాక్చువల్గా. ఓకే. అన్నీ తీసుకోండి, టైంకి తీసుకొని యాక్టివిటీ ఇంపార్టెంట్. ఓకే. చేస్తే సరిపోతుంది సార్. సార్ ఇందాక బ్రేక్ఫాస్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు కదా. రీసెంట్ టైమ్స్లో ఆ వెస్టర్న్ కల్చర్ కేవలం డ్రెస్సెస్ విషయంలోనే కాకుండా ఫుడ్ విషయంలో కూడా మనం వెస్టర్న్ కల్చర్ ఆ బ్రేక్ఫాస్ట్ కానీ ఆ ఫుడ్ కల్చర్లో కూడా మారిపోతున్నాం. ఇది యాజ్ ఏ ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం యాజ్ ఏ ఇండియన్స్గా మనకి ఎంతవరకు గుడ్ అంటారు అది? సార్ వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నప్పుడు వెస్ట్రన్ వర్కింగ్ కల్చర్ని కూడా ఫాలో అవ్వాలి. ఓకే. మనం ఫాలో అవుతామా? నో. వాళ్ళు సాటర్డే సండే పట్టుకొని వాడు బీర్ పట్టుకొని వాడుకున్న కోల్డ్ క్లైమేట్లో కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది, హీ విల్ టేక్ ద ఆల్కహాల్. అది లేకపోతే పని అవ్వదు పాపం, వాళ్ళకి ఏం చేయలేడు. ఇంట్లో వర్క్ 99.99% అతనే చేస్తాడు. షాప్కి ఏదైనా వెళ్ళాలన్నా బై వాక్ 2-3 kilometers అయినా అతనే నడుస్తాడు. మీకు యూరోపియన్ కంట్రీస్ అయితే ఇంకా కొండలు కూడా వాళ్ళే ఎక్కేస్తారు, వాళ్ళే చేసేసుకుంటారు అంతా. సో మనం వెస్ట్రన్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నాం, మన వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అవుతున్నామా? కళ్ళు మూసుకొని చూస్తే మన ఇంట్లో ఎంతమంది పనిచేస్తున్నామని అందరికీ తెలుసు. పక్కనున్న పక్క సందులో ఉన్న షాపుకి కూడా కార్లు తీసేవాళ్ళం మనం యాక్చువల్గా. సో వెస్ట్రన్ ఫుడ్ కాదు, ఇండియన్ ఫుడ్ కాదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్రకారం వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఫుడ్ అది. అదే ఫుడ్ మన ఎన్విరాన్మెంట్లో సెట్ అవ్వదు, సెట్ అవ్వడానికి ఛాన్సే లేదు యాక్చువల్గా. వాళ్ళకు ఉన్నప్పుడు మనము యూఎస్లో నేను మొన్న ఒక వీడియో చూసాను యాక్చువల్గా. యూఎస్లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అంటే స్కూల్లో ఇచ్చే ఫుడ్ ప్రోగ్రామ్ హెల్దీ ఫుడ్ దగ్గర నుంచి ప్యాకింగ్ ఫుడ్లోకి వచ్చేసారు. హైయెస్ట్ ఒబిసిటీ రేటు ఈజ్ ఇన్ యూఎస్ కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్లోనే హైయెస్ట్ ఒబిసిటీ, ఇంత యాక్టివిటీ చేసినా హైయెస్ట్ ఒబిస్ ఉంటారు యాక్చువల్గా. అందుకే మొన్న చైనా ఐ థింక్ ఒక యాడ్ కూడా ఉంది, యాపిల్ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అంటే మొత్తం ఒబీస్ పీపుల్ లాగా ఉండి యాక్టివిటీ లేకుండా. నాట్ కామెంటింగ్ కాదు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్కి ఓకే, మన ఎన్విరాన్మెంట్కి ఐ సెడ్ నో.
ఓకే, మన ఎన్విరాన్మెంట్కి మన ఫుడ్ హ్యాబిటే కరెక్ట్ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే అది కదా క్రియేట్ చేసింది, దాంతోనే కదా ఇన్ని సంవత్సరాలు బతికేసింది. 10 minutes యూట్యూబ్ వీడియో చేసేస్తే మారైపోతారంటే ఎట్లా సార్? సో మన దాంట్లో ఏంటంటే రైస్ ఉండటము, దాంట్లో పాటు ప్రోటీన్ ఉంటుంది, దాల్ కానీ చికెన్ కానీ వాట్ ఎవర్ థింగ్ ఈజ్ ఉంటుంది. తర్వాత ప్రోబయాటిక్స్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, మిల్క్లో కాల్షియం ఉంటుంది. మీకు ఈ వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్లో అన్నీ ఉంటాయి. అంటే వెస్ట్రన్ ఫుడ్ అంటారు సార్, సగం వెజిటేబుల్స్ వచ్చినాయి అక్కడి నుంచే కదా. కొత్తగా వెస్ట్రన్ ఫుడ్ ఏంటో ఆల్రెడీ మనం మిక్స్ అయిపోయి, మన తెలుగు ఇంగ్లీష్ అయినట్టే ఉంటుంది, ఇంగ్లీష్. అందుకని సో వెస్ట్రన్ టైప్ కంప్లీట్గా వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫుడ్, లేకపోతే కొరియన్ ఫుడ్ అసలు ఏముండదు. కొరియన్ ఫుడ్ మనం తింటే కడుపు ఖరాబ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఒకసారి పార్టీ బేసిస్లోనో లేకపోతే జస్ట్ ఫర్ రిలాక్సేషన్ పర్పస్ కంటిన్యూ చేయడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళ ఫుడ్ వాళ్ళ జీన్స్కి, వాళ్ళ బాడీ హ్యాబిట్కి, వాళ్ళు ఉన్న సన్నదానికి వాళ్ళ ఫుడ్ సరిపోతుంది సార్. మనకి ఏడా సరిపోతుంది? వాళ్ళకున్న హ్యాబిట్స్కి వాళ్ళు సరిపోతుంది. అది మొత్తం వాకింగ్లోనే ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాం? మనం వాకింగ్లో మనం కంప్లీట్గా వాళ్ళకి అన్నీ నో సాల్ట్, ఏముండవు, కంప్లీట్ ప్లెయిన్గా తీసుకుంటారు. మనకి ఎక్కడి నుంచి వస్తాయి ప్రోటీన్స్ ఇవన్నీ? మనకి ఎక్కడ ఎలక్ట్రోలైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకున్న సన్నీ సీజన్లో మొత్తం సగం చెమటలోనే సోడియం పోతుంది సార్. మన సోడియం మీరు సాల్ట్ ఇవ్వరు, సోడియం ఎక్కడి నుంచి రావాలి? మన బాడీలో సోడియం ప్రొడక్షన్ ఏమైనా ఉందా? షుగర్ ఫ్యాక్టరీ లేదు కదా, సాల్ట్ ఫ్యాక్టరీ మన దగ్గర లేదు కదా. అక్కడికి అవసరం లేదు, అతనికి కోల్డ్ కంట్రీ, అతనికి స్వెట్టింగ్ ఉండదు, అతనికి సోడియం లాస్ అవ్వదు, మనకి సోడియమే లాస్ అవుతుంది కదా, రోజు చెమటే ఉంటుంది కదా. సో మనమే యాడ్ చేసుకోవడంలో తప్పలేదు. సో అప్పుడప్పుడు ఓకే, జస్ట్ ఫర్ ద టేస్ట్ పర్పస్. బట్ న్యూట్రిషియస్ అతనికి న్యూట్రిషియస్, మనకి కాదు. ఓకే, మన ఎన్విరాన్మెంట్కి కాదు, మన జీన్స్కి, మన బాడీ హ్యాబిట్కి సెట్ అవ్వదు. ఓకే సార్, ఈ యూజువల్గా మేము రెగ్యులర్గా చేసే ఈ ప్రోగ్రాంలో ఏ డాక్టర్ వచ్చినా కానీ రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఏంటంటే ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంలో ఏదైనా కానీ మీకు డిఫికల్ట్గా అనిపించినది, ఎక్కువసార్లు మీకు తారాసపడిన ప్రాబ్లం ఏంటి పేషెంట్స్ నుంచి? ఇప్పుడు లేటెస్ట్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఏదైనా సర్జరీ కోసం వచ్చారనుకోండి. ఓకే, సర్జరీ కోసం వచ్చినప్పుడు తనకి మనం చెప్తామన్నమాట, సపోజ్ గాల్ బ్లాడర్ సర్జరీ ఉంది, మనము ఇలా లాప్రోస్కోపీ చేస్తాము, లాప్రోస్కోపీలో స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ అన్నీ రిమూవ్ చేస్తాము, సర్జరీ అయిపోయిన తర్వాత అవసరమైతే చూపు పెడతాము, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అలాగని చెప్పి మొత్తం 1 to 10 చెప్తే ఎవరు చేయించుకోరు. గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే వాళ్ళు కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందనో, లేకపోతే లోపల ఏదైనా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనో, లేకపోతే ఒక్కొక్కసారి ఎండోస్కోపీ స్టెంటింగ్ వేయాలనో, ఎవ్రీథింగ్ ప్రతి పేషెంట్కి అన్ని కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. ఓకే, సో ఇప్పుడు మేమేం చేసే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నేను ప్రాబ్లం పేషెంట్స్ నుంచి మనం చేస్తుంది ఏంటంటే, సర్జరీ ముందు మీకు చెప్పలేదుగా, సర్జరీ ముందు మీరు చెప్పలేదు కదా అని ఒకటే క్వశ్చన్ అనమాట. అదే క్వశ్చన్ మీద మనం సర్జన్ని స్ట్రెస్ చేస్తున్నాము. అంటే మీరు చెప్పలేదు. నెక్స్ట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏదన్నా ఇష్యూ అయిందనుకో, చిన్నది సర్జరీ అనేది బిగ్ వన్ అండి. మనం కట్ చేయడం లోపలికి వెళ్ళి, ఎనాటమీ అనేది గాడ్ అండి యాక్చువల్గా. సర్జరీలో ఎవరు డిక్టేట్ చేస్తారు సర్జన్ బెస్ట్ ఆర్ వరస్ట్ సర్జన్ అంటే, లోపల ఉన్న ఎనాటమీ అంటే లోపల స్ట్రక్చర్ ఎలా ఉంది. స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉందనుకోండి, చిన్న సర్జన్ కూడా తోపు సర్జనే. సర్జరీ లోపల కనుక బాగా ప్రాబ్లం ఉంది, అతుక్కుపోయి ఉందనుకోండి, అవి స్కాన్స్లో తెలియదు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇంతకుముందు మీకు స్కాన్ చేయించాం కదా, సిటీ చేయించాం కదా, ఎంఆర్ఐ చేయించాను కదా, ఆ స్కాన్లో తెలియలేదా అని అడుగుతాడు. మీరు కళ్ళతో చూసింది వేరు కదా, డైరెక్ట్గా నేను లోపలికి వెళ్ళి కళ్ళు పెట్టి చూసింది వేరు. ఆల్మోస్ట్ స్కాన్ ఇవన్నీ ఏం చెప్తాయి అంటే, జస్ట్ ఈ ప్రాబ్లం ఉంది, స్టోన్స్ ఉన్నవి, గాల్ బ్లాడర్ ఇలా వాసున్నదా లేదా, గాల్ బ్లాడర్ పక్కన ఇంటెస్టైన్ ఉందా, అది ఎంత అతుక్కున్నది, ఇవన్నీ మనకి చెప్పదు స్కాన్ అన్నీ చెప్తే ఇంకా సర్జరీ ఎందుకండి. కరెక్టే. లోపలికి వెళ్ళిన తర్వాత సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మారుతుంది షేప్, మారుతాం కానీ మన ప్లాన్ కానీ మారిపోతుంది. ఫైనల్లీ ఎవరి సర్జన్ అయినా కూడా ఏం చేస్తామంటే, పేషెంట్కి ఈరోజు సర్జరీ చేస్తే రేపు వెళ్ళిపోవాలి, ఇదే మోటోలో ఉంటాడు సర్జన్, అంతే కదా. పని అయిపోయేది, పేషెంట్ వెళ్ళిపోయాడు అనుకోండి, వీఆర్ ఆల్సో హ్యాపీ, పేషెంట్ ఇస్ ఆల్సో హ్యాపీ. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే, కొంచెం అంత అవేర్నెస్ ఎక్కువ అయిపోతున్న వల్ల, అవేర్నెస్ ఉండడం కరెక్ట్ యాక్చువల్గా, ఓకే, ఎక్కువ అయిపోవడము, సస్పిషియస్ అయిపోవడం వల్ల ఏదైనా జరిగినా మీరు సర్జరీ ముందు చెప్పలేదు కదా సార్, ఓకే, స్కాన్లో తెలియలేదా సార్, లోపలికి వెళ్ళి సెకండ్ వర్డ్ ఏంటంటే, మనము ఇది కాకుండా ఇది చేసామన్నాం అనుకోండి, అంటే సర్జరీ ఫెయిలా సార్. అంటే వాళ్ళకి ఒకటి తెలియకపోవటము, ఒకటి ఎక్కువ తెలిసిపోవడము, అవేర్నెస్ మరీ ఎక్కువైపోవటం, సస్పిషియస్ ఎక్కువైపోవటం. అది హ్యూమన్ బీయింగ్స్ మారిపోయాం మనం కూడా ఈ మధ్య. సో జనరల్గా సార్ సర్జనే కాదు సార్, కుక్ అయినా అనుకోండి, మనం హోటల్కి వెళ్ళే కుక్ అయినా సరే మనకి మంచిగా పెడదామని ట్రై చేస్తాడు అతను కూడా.
అంతే కదా, ఎవరైనా అంతే. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు సార్, డ్రైవర్ ఏమో మనకి వెళ్ళి గుద్దేద్దామని ట్రై చేస్తాడా ఏంటి సార్? లేదు కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాడు తను కూడా. యాక్చువల్గా మంచిగా చేద్దామనే చేస్తారు. సో ఎప్పుడైనా మనం ఒకటి చేసినప్పుడు ఓకే, డ్రైవర్నైనా కుక్నైనా మనం నమ్మాలి. యాక్చువల్గా నమ్మితే మనకు ఒకేసారి అవునా సార్ ప్రాబ్లం అయిందా, వాట్ ఈజ్ నెక్స్ట్, ఏం చేద్దాం సార్, మనకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే డాక్టర్ కనుక హీ విల్ డూ ద మెరాకిల్స్. నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం వస్తే సెకండ్కి బ్యాకప్ ఉంటుంది సార్. ఎప్పుడు మనకి దేవుడిచ్చిన వరం అనుకోండి, మన పూర్వీకులు వాటెవర్ మన సీనియర్స్ సూపర్ సీనియర్స్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ అనుకోండి, ఏదైనా సరే ఒక చిన్న ప్రాబ్లం వస్తే దానికి బ్యాకప్ ఉంటుంది. ఇప్పుడు ఓకే ఓకే, చాలా సింపుల్ బ్యాకప్స్ ఉంటాయి. సపోజ్ ఒక పేషెంట్కి ఇది ప్రాబ్లం అయింది అనుకోండి, సరే ఏం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇది చేద్దామా, ఓకే డన్. అప్పుడు అనుకోండి మనకి ఫాస్ట్గా రికవరీ వచ్చేస్తారు. ఇట్లా కాకుండా మీరు ప్రెజర్ పెట్టి, బ్యాంక్ ఎంప్లాయీని ప్రెజర్ పెట్టి అమ్మా నాకు ఇవ్వు అన్నాడు అనుకోండి, ఒక నోటు తక్కువ అవ్వచ్చు, ఒక నోటు ఎక్కువ అవ్వచ్చు. రైట్. సో అంటే లేటెస్ట్గా అది మీరు అంటే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అంటే కౌన్సిలింగ్ పార్ట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనిషికి కొంచెం ఆగే ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ కొంచెం ఇంకో గంట ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా ఎవరైతే అవేర్నెస్ ఉన్న వాళ్ళో వాళ్ళని పిలిపించి 4-5 డయాగ్రామ్లు, డాక్టర్కి డయాగ్రామ్ గీయడం రాకపోయినా మంచిగా డయాగ్రామ్లు గీసి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాం. ఒక్క టైంలో 15-20 years బ్యాక్ లేదు, 15-25% కొంచెం ఫ్రీడమ్ అట్లా ఉండేది. సో ఎంతైనా మన పేషెంట్ని మంచిగా చేస్తేనే కదా అతను వెళ్ళిపోతాడు, లేకపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి ఆ హెడేక్ ఎవరు పడతారండి. సో కౌన్సిలింగ్ పార్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది మధ్య. ఓకే సార్, జెంట్స్లో లేడీస్లో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది కూడా సో డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే యూజువల్గా బయట చూస్తూ ఉంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది కూడా ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాగా? జనరల్గా సార్ లేడీయే, ఫిమేల్ మెయిలే. తనకున్న ప్రాబ్లం మనకి రావు, మనకున్న ప్రాబ్లం తనకి రావు, అంతే కదా. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని మనం కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళే మనమే. ఇంకోటి ఏంటంటే జనరల్గా జెంట్స్ అనేది కొంచెము అంటే ఇప్పుడు ఓకే, కానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే జెంట్స్ అనేది బయట తినడం అనేది ఎక్కువ. ఓకే ఓకే, జెంట్స్ అనేది ఎకనామిక్స్ హైయెస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తుంది, హైయెస్ట్ స్ట్రెస్ కానీ థింకింగ్ కానీ ఎక్కడొస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇప్పుడు లేడీస్ అందరూ కౌంటర్ పార్ట్ చేస్తున్నారు, 50-20% మనకి హెల్ప్ చేస్తున్నారు, అంతా ఉంది. బట్ యాజ్ ఏ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ కూడా జెంట్సే కొంచెం లీడింగ్, ఫైనాన్షియల్ లీడింగ్లో ఎక్కువ ఉంటుంది. సో బయట ఫుడ్ తినడము, ఫైనాన్షియల్ లీడ్ చేయడము, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉండటము, యాజ్ యూజువల్గా కాటన్ బిజినెస్ మనమే ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా అనమాట. అంటే చిట్ చాట్ చేయటము, బయటికి వెళ్ళి రావటము, ఇవన్నీ కూడా జెంట్స్లోనే ఎక్కువ ఉంటాయి. హ్యాబిట్స్ కూడా స్టార్ట్ అయింది ఫీమేల్లో, బట్ మెయిల్లో పోలిస్తే దే ఆర్ వెరీ ఫార్ డిస్టెన్స్లో ఉన్నారు. గుడ్ హ్యాబిట్స్కి దగ్గరలో ఉన్నారు, మనం బ్యాడ్ హ్యాబిట్స్కి దగ్గరలో ఉన్నారు. సో దానివల్ల జెంట్స్లో ఎక్కువ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బాడీలో హార్మోన్స్ అనేది వాళ్ళ హార్మోన్స్, మనకి టెస్టోస్టెరాన్, వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, అవి కొంచెం స్లోగా ఉంచుతాయి అనమాట యాక్చువల్గా. ఎందుకంటే దే ఆర్ మెంట్ ఫర్ ఫీమేల్ బాడీ కాబట్టి మళ్ళీ బర్త్, డెలివరీ, దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్గా. సో వాళ్ళకి అటు సైడ్ ప్రొటెక్షన్ మెకానిజం ఉంటుంది. మనకేంటంటే టెస్టోస్టెరాన్, ఎడ్రినల్ లెవెల్, కోపము, స్ట్రెస్, యాంగ్జైటీ, వీటన్నిటి వల్ల మెయిల్స్కి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిల్ వచ్చిన హాస్పిటల్కి వచ్చిన తొందరగా ఫీమేల్ రారు. ఫీమేల్ చాలా కవర్ చేస్తారు. వాట్ ఎవర్ థింగ్, ఇప్పుడున్న ఏదో చిన్న 2-3 ఇన్సిడెంట్లు అయ్యాయి కాబట్టి మేల్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ అనడానికి లేదు. ఆల్వేస్ ఏ ఫీమేల్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ వెన్ ద పేషెంట్స్ కమింగ్. ఫీమేల్ ఈజ్ ఆల్వేస్ ఎ ఫార్ బెటర్. హెల్త్ హ్యాబిట్స్ ఫాలో చేసుకోవడంలో వాళ్ళే బెటర్ ఉంటారు. సో మీరు ఆ క్వశ్చన్ ఏంటంటే మెయిల్స్లోనే ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే రావడం కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇన్ జనరల్గా ఫీమేల్ కొంచెం. ఇంకోటి హ్యాబిట్స్ అన్ని మెయిల్ ఈజ్ వెరీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి యాక్చువల్లీ. స్ట్రెస్ లెవెల్స్ కానీ, వర్కింగ్ టైమ్స్ కానీ, అంటే వెన్ కంపేర్ టు అన్నట్టు అంతే. పర్సంటేజ్ డిఫరెన్స్. 100 ఫీమేల్స్ ఉంటే 20% కదా వర్కింగ్, 80% ఇంకా హౌస్లో ఎక్కువ వర్కింగ్ అనుకోండి. లేకపోతే నన్ను ఫీమేల్స్ అలా అంటా అన్నాడు, అందుకే కామెంట్ సెక్షన్లో వేసేసుకుంటారు. అమ్మమ్మ లేదు ఆల్వేస్ ఏ ఫీమేల్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫార్ బెటర్ దెన్ ఎనీవన్ ఇన్ ఇండియా. ఓకే, అంటే వాళ్ళే ఎక్కువ చేస్తారు సార్, మనం మేనేజ్ చేసేది ఏం లేదు యాక్చువల్గా అనమాట. మనది ఓన్లీ మనీ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు 20% ఉంది, 80% ఇంకా ఉన్నారు కాబట్టి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మెయిల్స్లోనే ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్, జనరల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేటప్పుడు మీ దగ్గరికి వచ్చే అంటే పేషెంట్స్లో కానీ ఎవరైనా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ గ్యాస్ట్రిక్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తుంటాయా సార్, అది హార్ట్ అటాక్ నిజంగా వచ్చేస్తూ ఉంటాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా సార్.
ఇది ఎంతవరకు నిజం సార్? జనరల్గా స్టమక్ మన ఫుడ్ పైపు సేమ్ ప్లేస్ అండి, సారీ హార్ట్ ఫుడ్ పైపు సేమ్ ప్లేస్. సో చెస్ట్లో కనుక హార్ట్ బర్న్ అనిపిస్తే మనం హార్ట్ అటాక్ ఏమోనని డౌట్ పడతాం యాక్చువల్గా, తప్ప దానికి దీనికి సంబంధం లేదు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇచ్చిన వాళ్ళు హార్ట్ అటాక్ అని కన్ఫ్యూజ్ అవుతారు తప్ప హార్ట్ అటాక్ వచ్చిన గ్యాస్ట్రిక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం జరగదు యాక్చువల్గా. ఎందుకంటే రెండు సపరేట్ డిపార్ట్మెంట్ సార్ అది. హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, మీరు హార్ట్లో వెజల్స్ బ్లాక్ అయితే వస్తుంది, దానికి అనేది స్టమక్కి సంబంధం. కానీ కన్ఫ్యూజ్ అవుతాం యాక్చువల్గా. ఈవెన్ మనం హాస్పిటల్స్కి వచ్చినా కూడా ఈవెన్ డాక్టర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్గా. ఎందుకు అంటే రెండు సేమ్ కదా, సేమ్ ప్లేస్లో ఉంటుంది, మీరు చెస్ట్లోనే ఉంటాయి రెండు మెయిన్ పార్ట్లంతా. సో కొంచెం హెవీనెస్గా ఉండటము, బర్నింగ్ ఉండటము రెండింటికి సేమ్ ఉంటుంది. కాకపోతే ఈ హార్ట్లో ఎలా వస్తుంది అంటే 1-2 minutesలోనే ప్రాబ్లం వస్తుంది. గుండె దడగా అనిపించడము, చేయి లాగేయటము, బరువుగా అనిపించడము హార్ట్ వాళ్ళకు ఉంటుంది. మన గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఏంటంటే నిన్నో మొన్నో ఏదో మంచిగా ఫుడ్ తిన్నోడు అయి ఉంటాడు గ్యారంటీగా. తర్వాత ఏంటంటే పొట్ట అంతా బెలూన్ లాగా టైట్గా అనిపిస్తుంది సార్, బర్నింగ్ అనిపిస్తుంది, తేన్పుల్లాగా అనిపిస్తుంది. తేన్పులు కూడా పున్ని తేన్పుల్లాగా అనిపిస్తాయి. ఏమన్నా అది తేన్పు చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఆల్మోస్ట్ 1-2 hours నుంచి ఉంది, ఇట్లా చెప్పేవాళ్ళు ఎస్డిటి వాళ్ళు. ఓకే, బట్ రెండు సేమ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే మనం తెల్లవారుజామున పేషెంట్ ఎవరైనా 4 o'clock, జనరల్గా హార్ట్ ఇవన్నీ కూడా మనకి 4-3 ఆ టైంలో ఉంటుంది యాక్చువల్గా. హార్ట్ అటాక్స్ కానీ ఇదంతా జనరల్గా ఆ టైం అని చెప్తారు యాక్చువల్గా. అది ఎందుకు అనేది గ్యాస్ట్రో సర్జన్ ఐ డోంట్ నో. బట్ జనరల్గా 4 to 5 మేము క్యాజువాలిటీస్లో వర్క్ చేసే టైంలో 4 to 5 ఎవరైనా పేషెంట్ వస్తే కంపల్సరీగా ఈసీజీ చేసేవాళ్ళు. ఈసీజీ చేసేవాళ్ళము. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఈసీజీలో చేంజెస్ వస్తాయి. లేకపోతే ఆల్రెడీ ఇతనికి రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిందని మనకి ఈసీజీలో చెప్తుంది. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒకళ్ళే ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళారు, ఎస్జిటి ప్రాబ్లము అన్నారు, ఈసీజీ 2Dకు అన్నీ అయిపోయాయి, ఏం లేదు తగ్గిపోయింది, వెళ్ళమని చెప్పారు. యాక్చువల్గా ఇది పేషెంట్ అవేర్నెస్ టైప్ అనమాట. ఓకే, వెళ్ళమని చెప్పారు. వెళ్ళి ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ 6 hours కల్లా వచ్చేసండి అని చెప్పారనమాట. తనకి మళ్ళీ 6 hours తర్వాత నాకు కాల్ అనమాట, అన్న నాకు తగ్గలేదు, ప్రాబ్లం అవుతుందంటే ఇమీడియట్ హాస్పిటల్ అది వెళ్ళిపోమాట. ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసీజీ చేస్తే డౌట్ వచ్చింది, ఓకే, యాంజియో చేస్తే బ్లాక్ ఉందని వచ్చింది. మీకు 6 hours బ్యాక్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, సో అయినా అప్పుడు నార్మల్ కదా, ఎట్లా వచ్చేస్తుంది అని క్వశ్చన్ అడగచ్చు. ప్రతి ఇన్వెస్టిగేషన్స్కి ఒక లిమిటేషన్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఒక ఈసీజీ చేయినా ఈసీజీ ఆన్ ద టైమ్ ఆఫ్ అటాక్ వస్తేనే తెలుస్తుంది. ఓకే, ట్రోపోనిన్ చేస్తాం యాక్చువల్గా. ట్రోపోనిన్ కూడా ఆ టైంలో అటాక్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కొంచెం టైంలోనే రైజ్ అవుతుంది, కొంతమంది కొంచెం లేట్గా రైజ్ అవుతుంది, 2D ఎక్కువ ఉంటుంది. మీకు స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటేనే తెలుస్తుంది అనమాట. సో ఈ హార్ట్ అటాక్ గ్యాస్ ప్రాబ్లం అని మనకి కన్ఫ్యూజన్ ఉన్నా, డాక్టర్కి కన్ఫ్యూజన్ ఉన్నా, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వెయిట్ చేయండి, హాస్పిటల్లోనే వెయిట్ చేయండి. బికాజ్ దానికన్నా బెస్ట్ ప్లేస్ లేదు మనం సర్వే అవ్వడానికి. మీరు ఏ గుడికి వెళ్ళా సరే కదా. సో ఏంటంటే ఏదన్నా డౌట్ అనిపించినప్పుడు రెండు కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో గాట్ కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ప్రతి ఇన్వెస్టిగేషన్స్కి లిమిటేషన్స్ ఉన్నాయి. అంతేగాని ఇది చేయగానే ఓకే కన్ఫర్మ్ అని లేదు. ఈసీజీ నార్మల్ అంటే నార్మల్ కాదు, ఈసీజీ అబ్నార్మల్ అంటే అబ్నార్మల్. దానికి ఆ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. ఈసీజీ ఎందుకంటే ఈసీజీ కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఈసీజీ అబ్నార్మల్ అంటే మీకు ప్రాబ్లం ఉన్నట్టు సార్. ఇట్స్ నాట్ 100% రిజల్ట్స్ కదా. ఈసీజీ నార్మల్ అంటే నార్మల్ అవ్వాల్సిన రూల్ లేదు. ఈసీజీ కన్నా అబో చాలా టెస్ట్లు ఉన్నాయి కదా. ఓకే, సో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎందుకంటే తెల్లవారుజామునే ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే ఈవెన్ బయట ఫెసిలిటీస్ అంతా ఆల్మోస్ట్ 24 hours సిటీయే, కానీ ఆ టైంలో కొంచెం తక్కువ సిటీ కదా. సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బెటర్ టు వెయిట్. 9 o'clock 10 o'clock మన కార్డియాలజిస్ట్ వచ్చినప్పుడు చూపించుకొని కన్ఫర్మ్ చేసుకొని, మీరు కంప్లైంట్ తగ్గకపోతే మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్కి బ్యాక్. ఓకే, మంది ఇచ్చారు కదా సారు తగ్గుద్దిలే, 1 గంట తర్వాత 2 గంటల. జనరల్గా హార్ట్ అటాక్లో ఎవరైనా పేషెంట్కి ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే లేట్గా హాస్పిటల్కి వస్తేనే ప్రాబ్లం. ఓకే, అట్లా కాకుండా మీరు మెడిసిన్స్ వాడారు సార్, మీకు తగ్గాలి కదా రూల్ ప్రకారం. మీరు ఎస్డిటీ అనుకోండి, మీకు తగ్గాలి కదా, తగ్గలేదు కదా, మీకు ప్రాబ్లం ఉంది కదా, గో టు హాస్పిటల్ అగైన్. మళ్ళీ ఏమవుతుంది, హ్యాపీకి వెళ్ళి మళ్ళీ చూపి, ఎందుకంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఓకే, నైస్ సార్. అండ్ బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు ఈ షో ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.